ఫ్రీ విద్యుత్ 500కే గ్యాస్ సిలిండర్ పథకం కూడా మార్చి 15 లోపు రైతు బంధు బకాయిల చెల్లింపు. ఇక నిన్న తన సొంత గడ్డపై కీలకమైనటువంటి నిర్ణయాలు ప్రకటించారు. ఇప్పటికే 6 గ్యారెంటీలు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో భాగంగా కీలకమైనటువంటి గ్యారెంటీలను 2 అమలు చేయడం జరిగింది. ఇక ఫ్రీ విద్యుత్ 500కే సిలిండర్, అదేవిధంగా ఆయన ప్రసంగం అంతా కూడా రైతు బంధు, రైతులకు సంబంధించినటువంటి హామీ 2 లక్షల మాఫీ కూడా చేస్తామంటూ ఆయన హాట్గా నిన్న కామెంట్ చేస్తూ ప్రకటన చేయడం జరిగింది. ఆయన సొంత గడ్డ కొస్గిలో, కొడంగల్ నియోజకవర్గమైనటువంటి కొస్గిలో ఆయన ఈ కీలకమైనటువంటి ప్రకటన చేశారు. త్వరలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, 14 ఎంపీ సీట్లు సాధిస్తేనే యుద్ధం గెలిచినట్టు, బీఆర్ఎస్ బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి, పాలమూరులో అన్యాయం చేసి జగన్కు కృష్ణా నీళ్లు అప్పగించిన కేసీఆర్ కోస్గి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 10 ఉమ్మడి జిల్లాలు, 10 స్కిల్స్ యూనివర్సిటీలు, ఐటీ కంపెనీలను హైదరాబాద్కు రప్పించడంలో చంద్రబాబు కీలక పాత్ర, అభివృద్ధి విధానాలను కొనసాగిస్తాం, పెట్టుబడిదారులకు పూర్తి సహకారం అందిస్తాం, తెలంగాణ 100 ఏళ్ల భవిష్యత్తుకు సరిపడా ప్రణాళికలు సిఐఐ సదస్సులో రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది. ఇక మరో వారం రోజుల్లో 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు పథకాన్ని, పేద ప్రజలకు 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో యుద్ధం ఇంకా పూర్తి కాలేదని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 14 ఎంపీ స్థానాలు అప్పగించి యుద్ధాన్ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో కొస్గిలో కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 4,369 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో ఆయన వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొన్నాడు. సొంత గడ్డపై మొదటిసారిగా సీఎం హోదాలో వెళ్ళినటువంటి ఆయనకు ఘన స్వాగతం లభించింది. దాదాపు కొడంగల్ని ఒక రాష్ట్ర చరిత్రలో అభివృద్ధి పథకంలోకి తీసుకుపోవడానికి ఆయన వ్యూహాత్మకంగా ముందుకు పోతారు. సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నియోజకవర్గానికి 4,000 కోట్ల అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా కేసీఆర్పై బీజేపీ కేసీఆర్ యొక్క కుట్రలను వివరిస్తూ ప్రజలను చైతన్యపరచడానికి చూశారు. కృష్ణా జలాలను నాడు జగన్కు ఇచ్చి, కోడి మాంసం కోసం రోజాకు ఇచ్చి రాయలసీమను రత్నాలసీమగా మారుస్తానంటూ ప్రకటనలు కూడా చేసి ఇప్పుడు కృష్ణా జలాలపై పోరుబాట పడతానంటూ చెప్తుండడం హాస్యాస్పదంగా ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఎడమకాలికి గోటికి కూడా కేసీఆర్ సరిపోరు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు.